కోకాపేటలో ఎకరానికి 130 ఎకరాలు. ఇప్పుడు గుడిలో మెల్ల ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, సరే అది రాష్ట్రము పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న జనాల అదృష్టం ఏందో కానీ ఈ ఒక్క భూములు మాత్రం గట్టిగా అమ్ముడుపోతున్నాయి. దేశంలో మరి ఎక్కడ కానీ ఇంతగానో అమ్ముడుపోతున్నది లేదు, మనకైతే వార్తలు రావట్లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటికే 170 కోట్లు 177 కోట్లకు ఎకరము ఎక్కడ మన మైండ్ స్పేస్ దగ్గర రాయదుర్గంలో, ఆ తర్వాత 155 కోట్ల కోసం మన నియోపోలిస్ లో, ఇప్పుడు నిన్న 131 కోట్ల. జనరల్ గా తగ్గింది అంటే ఇది కూడా లొకేషన్ బట్టి పెరుగుతుంది. ఇది తగ్గిందని చెప్పడానికి కూడా కాదు, అన్ని లొకేషన్లలో ఒకటే రేటు ఉండదు. ఇక్కడ లొకేషన్ బట్టి తగ్గింది. 131 కోట్లకు వచ్చింది. 3వ విడతలో 8 ఎకరాలకు 1000 కోట్ల ఆమ్దాని, 3 దశల్లో 27 ఎకరాల అమ్మగా 3700 కోట్లు వచ్చింది. సో 27 ఎకరాలకు 3700 కోట్లు రావడం అనేది నిజంగా కూడా తెలంగాణలో కొద్దిగా ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళ మోకాల్లో కొద్దిగా తెలివి వస్తున్నది. అరే రేట్లు పెరుగుతున్నాయి, వీళ్ళు కూడా అమ్మ తెలంగాణలో రేట్లు పెరిగినాయి అని చెప్పుకోవడానికి, అమ్ముకోవడానికి, రేపు పెరుగుతుందన్న ఆశ కల్పించడానికి, కొద్దిగా ఆశపడ్డ వాళ్ళు కొనుక్కునేదానికి, మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి అంతో ఇంతో ఈ ఒక్క పని మాత్రం ఉపయోగపడుతుంది. ఈ భూములకు ఏంది ఫిక్స్డ్ రేట్లు మన 99 కోట్లు మొత్తం బాటమ్ లైన్ ప్రైస్ గా దాన్ని ఫిక్స్ చేస్తే 155 కోట్లకు పోయింది. సో ఇట్లాంటివి కొన్ని బాగానే ఉన్నాయి. సో ఈ పనులు చేయాలి. రాష్ట్రానికి బ్రాండింగ్ అంటే గిట్లా వస్తుంది. బ్రాండింగ్ చేపల కూర పెడితే బ్రాండింగ్ రాదు, శాంతాడు మాటలు మాట్లాడితే బ్రాండింగ్ రాదు. గిట్లా మార్కెట్లో విలువ పెరిగేటివి, మార్కెట్ మన వైపు చూసే విధంగా, మార్కెట్ కొద్దిగా ఉల్లాసంగా పనిచేసుకునేటట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియాలిటీ రంగము కొద్దిగా ముందటికి పోయేటట్టు ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఆ క్రెడాయి వాళ్ళతో కూర్చొని ఇంకేం చేస్తే బాగుంటుంది, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూర్చొని ఇంకా ఇట్లాంటి పాలసీలు తీసుకొస్తే కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్ రంగము ఈ రాష్ట్రంలో మనీ రొటేషన్ జరుగుతుంది. ఈ కట్టిన అనేక ఇండ్లు అమ్ముడుపోక నానా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఏంది 5 ఏళ్ల కింద కట్టిన ఏంది రేట్లను ఇప్పటికి అమ్ముతున్నారు. నిన్న ఒక సంస్థ వాళ్ళు వాసవి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఏంది రియల్ ఎస్టేట్ మొత్తం కూదేలయ్యి 5 ఏళ్ల కింద రేట్లతో ఇప్పుడే అమ్ముతున్నామని చెప్తున్నారు. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. అంటే ఇంకా 5 ఏళ్ల వరకు ఇంకా పెరగలేదు. కానీ 5 ఏళ్లలో సిమెంటు రేటు పెరిగింది, స్టీలు రేటు పెరిగింది, కార్మికుల రేటు పెరిగింది, అయినా వాళ్ళు అదే రేటుకి ఇస్తున్నాం. అంటే ఈ అమ్మకాలు ఏ దశలో ఉన్నాయి నీ ప్రభుత్వంలో గది ఆలోచించు. ఈ రియల్ ఎస్టేటు ఇప్పుడు ఇది పుంజుకోవడం అనేది కొద్దిగా ఆశ కల్పించేది. మరి 131 కోట్లు ఒడిగింది, ఒక ప్లాట్లో 118 కోట్లకు అమ్ముడుపోయింది. బుధవారం హెచ్ఎండి 3వ విడత భూములు ముగిసింది. మొత్తానికి ప్లాట్ నెంబర్ 19 20,000లో అమ్మకానికి పెట్టగా 19లో 4 ఎకరాల్లో 131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో 118 కోట్లకు అమ్ముడు పోవడం కొద్దిగా సంతోషకరమైన వార్తలు ఇవి.